ఎందరో ఆడవారి ఆడతానని అవలీలగా అనుభవిస్తూ ఈ సమాజంలో దర్జాగా చలామణి అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మాకంటూ ఒక మనసు అంటూ ఉంటుంది. అయ్యో అన్యాయం చేశామే అని మనసు పడే ఆవేదన లెక్క చేయని మనిషి కాదు. బహుశా వాడు రాక్షసుడు కావుండొచ్చు, కానీ అలాంటి రాక్షసుడిని నేను కాలేను. బాబు, ఇంతకు మీరు చెప్పేదేమిటి బాబు? ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించి ముందుగానే ఈ క్షణమే రాధా మెల్ల తాళి కట్టాలని తాళితోనే వచ్చాను. బాబు, కుమార్ బాబు, ఏమిటి బాబు ఇదంతా? ఏదో కల్లో గంజో తాగి బ్రతికేటోళ్ళం బాబు. బాబు, మా మానాన మమ్మల్ని వదిలేయండి బాబు, వదిలేయండి. చూడు రంగయ్య, నిన్నటి వరకు నువ్వు నా చేతి కింద బతికిన నౌకరువి. అందుకే బాబు పెళ్ళనే పేరుతో ఆటలాడుతుంటున్నాను. ఎవరేమన్నా, ఎవరు అడ్డు వచ్చినా, చివరికి ఆ దేవుడే దిగి వచ్చినా ఈ క్షణం నుంచి నువ్వు మా రంగయ్య నౌకరీ కాదు, మా రంగయ్య మావయ్యవి. బాబు, కుమార్ బాబు, ఆస్తి అంతస్తు అన్నీ ఉన్న మీరు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. కానీ మేము ఆశపడి హద్దు మీరి అందరం ఎక్కాలనుకుంటే అది నలుగురిలో నవ్వుల పాలవుతుంది బాబు. బాబు, కుమార్ బాబు, మీకు పుణ్యం ఉంటుంది బాబు, మీకు దండం పెడతాను బాబు. దయించి మా మానాన్న మమ్మల్ని వదిలేయండి బాబు. చూడు రంగయ్య మామ, ఆస్తి అంతస్తు అనేది జీవించడానికి మాత్రమే ఉపయోగపడతాయి, కానీ మనిషిలోని మనసుకి ఎట్టి పరిస్థితులలో ఉపయోగపడదు. రాధా నేను ఏ క్షణంలో చూశానో, కానీ అది దైవలీలగా భావిస్తూ రాధాలోని మనసును చూశాను, మనసు పడ్డాను, ప్రేమను పెంచుకున్నాను, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయంలో ఎవరైనా ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. రాధ కోసం అంతస్తు దిగి ఇక్కడికి వచ్చాను. ఈ విషయంలో మీరు ఇంకేం మాట్లాడవద్దు. రాధా మేళ తాళి కట్టిన మరుక్షణమే శుభముక్తంగా భావిస్తూ రాధా మేళ తాళి కట్టాలి. మాంగళ్యం మమ జీవన హేతనా కంటే వజ్రాది జీవన భరదాం చేతం. కుమార్ బాబు, కుమార్ బాబు గారు మామ, అల్లుడు అని పిలువు మామ. బాబు, లేరా ఇక్కడ కాదు మీ స్థానం, ఇక్కడ. ఇప్పుడు మీరు నా కంటికి కొండంత దేవుళ్ళ కనిపిస్తున్నారు బాబు. బాబు, మీలాంటి వాళ్ళు కోటికి ఒక్కళ్ళుంటే చాలు బాబు, అలాంటి నిరుపేదల బ్రతుకులు జ్యోతుల్లా వెలగటానికి. కానీ ఏంటి మామ? అదే బాబు, మీ నాన్న చెప్పానుగా మా నాన్నగారు కాదని వచ్చానని. కానీ ఏం ప్రమాదం తలపెడతాడోనని భయంగా ఉంది బాబు. అలాంటి భయం ఏమి లేదు, నిశ్చింతంగా ఉండండి మీరు. ఏమో అంతా ఇది రాత, ఏమన్నా జరగదు. అమ్మా బాబు, మీరుండండి బాబు, నేను వెళ్ళేసాను, ఉండండి బాబు, అలా బయటికి వెళ్ళొస్తాను బాబు. ఏమిట్రాదా, నేనేం చేశాను? తొందరపడ్డారేమో అనిపిస్తుంది. ఇది తొందరపాటు నిర్ణయం కాదు రాదా. ఇంత అందాల మాల ఏ మేడలోకి చేరుతుందని నా మేడకు తగిలించుకున్నాను. మీకు కవిత్వం కూడా వచ్చనమాట. సిగ్గులేవు శిల్పి చేయమంటే నా చెంత ఉంటే కవిత్వం కంటలు తెంచుకుంటూ పొంగుతూ పొర్లుకుంటూ వస్తుంది.
ముక్కులు ముగ్గేసి నీ పండగ చేసే సందడి వేళ ఆకు వస్తున్నా నీకోసం 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 కన్ని వేడుక నిన్న వింతగా అందుబాటులో ఉన్నావుగా తీగ కాటుగా మూగ పాటగా ఆగిపోతే రాగమల్లిక కొనగోటి కౌంటతనా నిన్ను మీతనా చెలీనా నీకోసం 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 పొడితో నెగ్గలేవుగా 7 మండలు పెట్టుకున్నారమా సాయన్యత మూయలేవుగా ఏత సూయగాల భరమా ముని కంటి మొగ్గరటాన చిగురింటి చదవుల పైన నిద్రలో పొద్దుల్లో నీ మొత్తములను ఆ హక్కులు వాటిను ఒక్కలని పట్టుదల నా మొత్తం వేలు పెట్ట నీకోసం 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 శీతాకాలం ఎండలున్న సంక్రాంతి పండుగ సొగసు ఎవరి కోసం నీకోసం 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 నేను వస్తాను రాదా తొందరగా వచ్చేయండి. సూర్య బావా వచ్చావా బావా? గోపికి ఎలా ఉంది బావా? బాగానే ఉంది, కాకపోతే కాకపోతే ఏమిటో చెప్పు బావా. కంటి చూపు వస్తుందో లేదో గ్యారంటీ చెప్పలేమన్నారు డాక్టర్లు. సూర్య బావా బహుశా ఇక జీవితం అంతా గోపికి చీకటి ప్రయాణం తప్పదేమో. ఊరుకోరాదా, ఊరుకో. గోపి నాకంతా చెప్పాడు. ఈ విషయంలో నీది మాత్రం తప్పేముంది? అంతా మనం అనుకున్నట్టు జరిగితే బహుశా ఇక ఆ దేవుడితో మనకు పనే లేదనుకుంటాను.
చా ఏమిటలా చిన్నపిల్లలా ఏడుస్తావు? ఏం జరిగినా అంతా మన మంచికేనని సరిపెట్టుకొని సరిదుకుపోవాలి. అంతేగాని జీవితాంతం జరిగింది తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటే మనిషి జీవితం మనుగడ ముందుకు సాగనే సాగదు. ఊరుకో. అది సరే గాని రాదా, రంగయ్య మామ ఇంట్లో లేడా? ఇందుకే బయటకు వెళ్ళాను. అవును, కుమార్ బాబు నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడట. ఇంతకు మీ పెళ్ళెప్పుడు? మా పెళ్లి జరిగిపోయింది బావా. నీ పెళ్లి జరిగిందా? ఆశ్చర్యంగా ఉందే. అవును, క్షణకాలం క్రితమే ఆయన నా మెడలో తాళి కట్టి తన భార్యగా చేసుకున్నాడు. పోనీలే, ఎలా జరిగితేనే మొత్తానికి నీ పెళ్లి జరిగింది. రాక్షసుడు కడుపున పుట్టిన ప్రహ్లాదుడు లాంటి వాడమ్మా ఆ కుమార్ బాబు. చాలా మంచివాడు. సూర్యం, ఎంతసేపు అయిందిరా వచ్చి? ఇప్పుడే వచ్చాను మామ. ఏరా, పట్నం వెళ్ళిన గోపి ఇంకా రాలేదేరా? రంగయ్య మామ, నీకు ఇంకా ఈ విషయం తెలీదా? ఏంట్రా, ఏం జరిగింది? రాదా, గోపిని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన విషయం నువ్వు చెప్పలేదా? ఏంటి, గోపిని హాస్పిటల్కి తీసుకుపోయారా? ఎందుకురా? అదే నానా, ఇందాక మీతో చెప్దామని అనుకున్నాను. ఇంతలో కుమార్ బాబు రావడంతో ఆ విషయం చెప్పలేకపోయాను. ఏంట్రా, ఏం జరిగింది అసలు? పారా, పోయి హాస్పిటల్లో పోయి గోపిని చూసొస్తాం పదరా సూర్యం. అలాగే వెళ్దాం పదమావా. అమ్మా, మేము హాస్పిటల్ దాకా వెళ్ళొస్తామమ్మా, నువ్వు జాగ్రత్త అమ్మా. అలాగే నాన్న. వస్తాను రాదా. భగవంతుడా, నా కోసం సర్వస్వాన్ని కోల్పోయిన గోపి జీవితాంతం గుడ్డివాళ్ళ ఉండడానికి వీల్లేదు. ఎలాగైనా గోపి కళ్ళు చేలా చూడు. జీవితాంతం నీ భక్తురాలుగానే ఉండిపోతాను. భరించలేని అవమానం. ఒరే కుమార్, ఎంత పని చేశావురా, ఎంత పని చేశావు. ఈ నరసింహ వంశ గౌరవాన్ని, పరువు ప్రతిష్టలు తీసుకువెళ్ళి ఆ మురికి వలలో కలిపావు కదరా చండాలుడా. నాకు జరిగిన అవమానానికి ఒక రంగని తప్పినంత మాత్రాన నా పగ తీరదు. అవసరమైతే ఆ రాజును కూడా మట్టిపాలు చేసి విప్లవకారుడు సూర్యం ఈ జమీందారు కొడుకు లేబర్ వాళ్ళలో కలిసిపోయిన తర్వాత ఎలా ఉంటాడో చూద్దామని వచ్చావా? ఈ నరసింహ, నేను వచ్చింది మీ కుటుంబాల వ్యవహారాన్ని తిలకించడానికి కాదు. గత 3 నెలలుగా సమ్మె చేస్తున్న మా కార్మికులకు మీ యాజమాన్యం నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ఆ విషయం ఏదో తెలుసుకుందామని వచ్చాను. ఏమిటా నువ్వు తెలుసుకునేది? ఫ్యాక్టరీని మూసి బయట లాకౌట్ బోర్డు పెట్టాను, చూడలేదా? అదే లాకౌట్ బోర్డు ఎందుకు పెట్టారో తెలుసుకోవచ్చా? సమ్మె చేస్తున్నా మీలాంటి ఎదవ నా కొడుకుల గుంతమ్మ కోరికలు తీర్చే శక్తి నాకు లేదు. అందుకే ఫ్యాక్టరీని మూసాం. మాలాంటి గాలి నా కొడుకులే చిలికి వాన వరదలై ఉప్పెనలా పొంగి పొరలి ప్రవహించక ముందే మా న్యాయమైన కోరికను తీర్చి ఫ్యాక్టరీ తెరపించండి. తెరిపించకపోతే ఫ్యాక్టరీ గోడలు పునాదులతో లేచిపోతాయి. రెచ్చిపోతున్నావా? నేను రెచ్చిపోవడం కాదు, ఫ్యాక్టరీ ముందు ప్రవాహంలో కట్టలు పెంచుకొని ఉరకలు వేయడానికి సిద్ధంగా ఉన్న మా కార్మిక శక్తిని చూడండి. గుండె ఆగిపోతుంది. బెదిరిస్తున్నావా? బెదిరించడం చేత కానివాడి లక్షణం. చూడు సూర్య, ఆ కార్మిక ఎదవలు నీకు న్యాయకర్తాన్ని అప్పగించారు కదా అని కుర్ర వయసులో వెనక ముందు ఆలోచించకుండా ఈ నరసింహాన్ని చాలా తక్కువ అంచనేస్తున్నావు. జాగ్రత్త, దెబ్బతింటావు. ఆ కార్మికుల వెదవల చెమ్మట బిందువుల నుండి పుట్టుకొచ్చింది కాదా నువ్వు రాసుకునే సువాసనల సెంటు? ఆ కార్మికుల వెదవల కడుపులు కాల్చుకొని పండించి ఇచ్చిన పంట కాదా నువ్వు తింటున్న తిండి? ఆ కార్మికుల వెదవల లక్ష్యం చిందించి కట్టిన భవంతి కాదా నువ్వు కులుకుతున్న ఈ అద్దాల మేడ? ఆ కార్మికుల వెదవల ఆ కార్మిక శక్తి తెలుసుకుంటే నిన్నే కాదు నీలాంటి 100, 1000, లక్షల మంది నామరూపాలు లేకుండా చేయగలరు. ఏమిట్రా ఊరుకున్న కొద్ది రెచ్చిపోతున్నావు?
ఈ నరసింహ గాంధించి పంచ విసిరితే ఏం జరుగుతుందో తెలుసా? గాంధించినా గర్జించినా బెదిరిపోయే మేక పిల్లలు కాదు మా కార్మికులు. కడుపు మాడితే కథం తొక్కి కోరలు పీకే శక్తి మా కార్మికులకు ఉంది. మర్యాదగా మా దారికి రండి, లేదా మా కార్మిక సోదరులు తీసుకునే నిర్ణయాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏమిటా ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నావు? వెళ్ళిపోరా కుక్క. వస్తా. నీ పెళ్లి చేసుకోవడం మూలంగా మీ నాన్న హత్యకు గురి అయ్యాడు. ఏమండి, ఎందుకండి గడిచిపోయిన కలుసుకొని బాధపడతారు? పోయిన నాన్న తిరిగి వస్తాడా చెప్పండి. ఇంత మంచి మనసుందా నీకు? నేను దొరకడం నేను అన్యాయం చేశాను రాదా? అంత మాట అనకండి. మీరు నాకు అన్యాయం చేయడం ఏమిటండి? అవును రాదా, నేను ఆ రోజు నిన్న అలా ప్రవర్తించి ఉండకపోతే ఈ రోజు నీకు ఇలా అవుటివాడిగా భర్తను ఉండిపోయాడు. అంత మాట అనకండి. మన భార్యాభర్తల బంధానికి ఎవరి తనం అడ్డొస్తుందా చెప్పండి. నిజమా రాదా? నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందో తెలుసా? ఓరే కుమార్, ఈ అవుటివాడిగానే నువ్వు అమ్మాయికురాలా నా రాధకు నువ్వు భర్త అంటరా? కనీసం నీకు రాధన పక్కన నిలబడే అర్హత కూడా ఉందంటరా? అన్యాయంగా అమ్మాయికురాలు బతుకులు నాశనం చేసావు కదరా. ఏమండి, అంత మాట అనకండి. ఎందుకండి మీలో మీరే బాధపడతారు? చూడండి, కష్టమైన సుఖమైన నేనే నా భర్త, నేనే నా సర్వస్వం. చూడండి, ఈ కష్టాలు కన్నీళ్ళు కలకాలం ఉంటాయా చెప్పండి. నిరంతరం మీ సేవనే కోరుకుంటున్నాను. రాదా, నేను అలా పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళేస్తాను. అలాగేనండి, త్వరగా వచ్చేయండి. రాధా, రాధా. గోపి, నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? పర్వాలేదు, ఇప్పుడే వచ్చాను. కుమార్ బాబు లేడా? లేరు, ఆయన పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళారు. లేదు రాధా, రంగయ్య మా హత్య కేసు ఎవరు తెలిసిందా? లేదు గోపి, ఆ విషయం గురించి ఆయన పోలీస్ స్టేషన్ సర్లే రాధా, అన్నట్లు మీ కాపురం ఎలాగుంది? మా కాపురానికి ఏం గోపి, 3 పువ్వులు 6 కాయల చాలా సంతోషంగా ఉంది. ఆయన నన్ను పువ్వున పెట్టి చూసుకుంటున్నారు. సర్లే రాధా, నేను ఎప్పుడూ కోరుకునేది కూడా నీ సుఖమే. గోపి, అవును రాధా, ఎవరి తలరాత ఎలా రాసి పెట్టిందో అది ఏం తెలుసు. గోపి, ఏమిటి రాధా? నేను ఒక మాట చెప్తాను, వింటావా? ఏమిటి రాధా? ఏమీ లేదు, నువ్వు గతాన్ని మర్చిపోయి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. నీకంటే మంచి అమ్మాయి దొరుకుతుందంటవా? గోపి, అవును రాధా, ఈ గుడ్డివాడిని పెళ్లి చేసుకోవాలంటే నీ అంత మంచి అమ్మాయి ఉండాలి కదా. అయినా ఈ గుడ్డివాడిని పెళ్లి చేసుకోవాలంటే అలాంటి అమ్మాయి ఈ లోకంలో ఉన్నారంటవా? లేదు గోపి, నువ్వు గతాన్ని మర్చిపోయి నీ బంగారు బాటకు భవిష్యత్తు వేసుకోవాలి. నా బతికే బీటులు పడిన బీడైపోయింది, ఇంకా నాకు బంగారు భవిష్యత్తు ఎలా ఉంది రాదా? సాధించాలనుకుంటే అంత మన చేతుల్లోనే ఉంటుంది. అంతా మన చేతిలోనే ఉంది, కానీ నా భవిష్యత్తు మాత్రం చేయి జారిపోయింది రాదా. గోపి, గతాన్ని కలుసుకొని బాధపడుతున్నావా? ఊహల్లో ఆకాశంలో అద్దాలు మేడలు నిర్మించవచ్చు, కానీ అక్కడ శాశ్వతంగా మేడలు నిర్మించలేముగా. అలాగే నా ఆలోచనలన్నీ ఆకాశంలో గాలి మేడలుగానే మిగిలిపోయారు. జరిగిందంతా ఓ పీడకలుగా మర్చిపోయి నువ్వు పెళ్లి చేసుకుని మామూలు మనిషిగా ఉండాలి. నాకు అది చాలు. మనసును సముదాయించుకొని జీవనయాత్ర కొనసాగిస్తున్నాను. పోనీలే రాదా, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు? నేను కుమార్ బాబు బాగా చూసుకుంటున్నాను. గోపి, ఏమిటి రాదా? ఎలా వెళ్తావు? వచ్చిన వాడిని వెళ్ళటం పెద్ద కష్టమేం కాదు. మనసుండాలే కానీ కళ్ళు ఉంటేనేం లేకపోతేనే. వస్తాను రాదా, కుమార్ బాబుని అడిగినట్టు చెప్పగలను. అలాగే. నా బాధ తీరిపోతుంది. రాధా, రాధా, మోహన్ నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? అబ్బాయి అది ఏమీ లేదు, ఊరికనే వచ్చాను. ఆగు,
నీ వాళ్ళకం చూస్తుంటే ఏదో తప్పు చేసిన వాళ్ళు లెక్క కనిపెడుతున్నావు. లేకపోతే ఎందుకు అలా కంగారు పడుతున్నావు? నిజం చెప్పు, ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చాను మీ శ్రీమతిని అడుగు, చెబుతుంది. ఏమిట్రా నువ్వు చెప్పేది? ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇక చెప్పక తప్పదు. అవిటి మగుడితో కాపురం చేస్తున్న ఆడదానికి పరాయి మగుడితో వేరే పని ఏముంటుంది? మోహన్, ఏం కూర్చోవురా రాస్కెల్? మరొక మాట మాట్లాడావో నీ ప్రాణం తీస్తా. చూడు బ్రదర్, నువ్వు నన్ను కొట్టినంత మాత్రాన నేనేమీ బాధపడట్లేదు, పైగా జాలి పడుతున్నాను. ఎందుకో తెలుసా? నీ అమాయకత్వానికి. నీకు నిజం తెలుసా? నువ్వు తాళి కట్టిన భర్తవైతే నేను తాళి కట్టని భర్తను. మోహన్, ఎందుకలా అరుస్తావు? నలుగురు వింటే పరువు పోగలదు. అయినా నీకు పరువు ఎక్కడుందిలే, అది ఏనాడో గంగలో కలిసిపోయింది. చూడు బ్రదర్, నీకు నిజం తెలుసా? పాపం రాధ నాతో ఏమందో తెలుసా? తాళి కట్టిన పాపానికి అవిటివాడితో కాపురం చేస్తున్నాను కానీ, లేకపోతే ఆ కుంటివాడు నాకు భర్త ఏంటి అని కూడా అంది బ్రదర్. లేదు, నా రాధ అలాంటిది కాదు. నేను నమ్మలేను, నమ్మను. రాధా, ఏంటండి, ఏం జరిగింది? ఏం జరిగిందో తెలుసుకోవడానికి నిన్ను ఇక్కడ పిలిపించా. ఏమైందండి? మోహన్ ఎందుకు వచ్చాడు? మోహన్ వచ్చాడా? రావడమే కాదు, వెళ్ళిపోవడం కూడా జరిగింది. నిజం చెప్పు, ఆ మోహన్కి నీకు ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఈ అక్రమ సంబంధం? ఎందుకే అలా అరుస్తావు? జాతి నీతిలో నీలాంటి కులం తక్కువ దాని కోసం పరువు మర్యాదలు మంట కలుపుకొని ఆశ అంతస్తుగా వదులుకొని కట్టుబట్టలతో వచ్చాను కదా నీతిలోలా. ఎందుకండి ఎందుకండి లేని నిందలతో నన్ను నిందిస్తారు? అయినా ఎన్నడూ లేండి ఇవాళ ఎందుకు ఇలా ఏం ఎప్పుడు నీ రంగుతా మూడో కంటికి తెలుస్తుంది అనుకున్నావా? చూడవే, చూడు, అన్ని పడిపోయి అవుతువాడిగా ఉన్నా ఈ దౌర్పానికి ఇది చూడవే. నీకేం అన్యాయం చేశానని నువ్వు ఇంత నీటి మాలం పనికి దిగుతారు. ఏమండి, మీ మనసు మార్చి మన ఇద్దరిని వేరు చేయడానికి ఎవరో పనుకున్న కుట్రండి. దయచేసి మీరు నమ్మకండి, నాకు అన్యాయం చేయకండి. ఎవరో పండిన కుట్ర కాదు, స్వయంగా నేను చూసిన నగ్న సత్యం. ఆ రోజు నువ్వు నా కడుపులో కులుకుతున్న నువ్వు రాజు కూకటం నిజం కదా? ఈ రోజు మోహన్ నువ్వు సర్కాలాడుతున్న నిజం కదా? ఏది ఏది నిజం కాదే? ఏమండి, నా కడుపున పెరుగుతున్న మీ ప్రతిరూపం సాక్షిగా చెప్తున్నాను. నిజంగా నాకు ఏ పాపం తెలియదండి. నీచుడాలా, నీ కడుపులో పుట్టింది నా ప్రతిరూపం కాదే. నువ్వు చేసిన పాపానికి ఆ మోహన్ గారు పుడుతున్న పనికి ప్రతిరూపమే. లేనిపోని నిందలతో ఎందుకంటే నన్ను ఇలా చిత్రవద్ద చేస్తారు? అందుకంటే ఒకేసారి నన్ను చంపేయండి. దేవత అనుకొని ఇన్నాళ్ళు నా హృదయంలో భద్రపరుచుకున్నాను కదే, కానీ నువ్వు ఇంత పాపాత్రులు అనుమని తెలుసుకోలేని మూర్ఖుణ్ణి. నిన్ను బతకనివ్వను, నిన్ను బతకనివ్వను. ఎంత పని చేసావు? వాటి ముచ్చలాంటి నా చెల్లెల్ని కొట్టను పెట్టుకున్నాను బాబా, కొట్టను పెట్టుకున్నాను. అయ్యో భగవంతుడా, చెల్లెమ్మ నీకు ఇంత అన్యాయం జరిగిందమ్మా. చెల్లెమ్మ వాటి ముచ్చలాంటి నా బంగారు చెల్లిని కొట్టను పెట్టుకున్నాను బాబా, పొట్టను పెట్టుకున్నాను. అమ్మా చెల్లి, నా చెల్లెలు స్వాతి చినుకు బాబా, స్వాతి చినుకు. ఎంత పని చేశాను రాదా, ఎంత పని చేశాను. ముందు వెనక ఆలోచించకుండా ఈ పాతి చేతులతో నిన్ను బలి తీసుకున్న మూర్ఖుని రాదా, మూర్ఖుని. ఒక్కసారి నా పని చూడు రాదా, నాతో మాట్లాడు రాదా, మాట్లాడు. నువ్వు స్వాతి సింకు లాంటివని పవిత్ర దాన్ని నేను తెలుసుకోలేకపోయాను రాదా, తెలుసుకోలేకపోయాను. కళ్ళలో
ప్రేక్షక మహాశైలరా, ఇప్పుడు దాకా ఈ నాటకాన్ని చూశారు. అయితే ఒక సాంగ్ ఉన్నది, అదొకటి చూడండి. मेरे झंडे मेरे दिल्ले मेरे झंडे मेरे दिल्ले मेरे झंडे मेरे दिल्ले मेरे झंडे ఒక్కనారి నిన్నడిగైనా ఒక్కనారి నిన్నడిగైనా ఒక్కనారి నిన్ను కుదిపైనా ఒక్కనారి నిన్ను నడిపైనా मेरे दिल्ले मेरे झंडे मेरे दिल्ले मेरे झंडे తిరిగి వస్తున్నా నీ